యూరియా పాపం పచ్చ నోటుతో మాయం. సీఎంఆర్ఎఫ్ కు 2 కోట్ల చెక్ ఇచ్చినటువంటి బిఎల్ఆర్ ఇటీవల లారీ యూరియాను దారి మళ్లించిన ఆయన గన్మెన్ ఆ అపవాదును కడిగేసుకునేందుకే సీఎం సహాయ నిధికి విరాళం. ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల ఆస్తి చూపించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నటువంటి విపక్షాలు. ఎంత మంచోడు సారు. ఈయన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఆయన ఎన్నికల సమయంలో ఆయన ఆస్తి ఎంత ఉందని ప్రతి ఒక్కరు అఫిడవిట్ చూపించాలి కదా. 2 కోట్ల ఆస్తి కూడా చూపించాలి అఫిడవిట్లో. కానీ 2 కోట్ల రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారికి అందజేసిండ్రు. ఆ పైసలు ఎక్కడివయ్యా అంటే ఈయన కొడుకు రిసెప్షన్ కోసం పెట్టుకున్నటువంటి పైసలని రైతులంతా ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులంతా గోసపడతా ఉన్నారు యూరియా లేక. సో మా నియోజకవర్గంలో అటు ఇటుగా 1,00,000 మంది రైతులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క రైతుకు 2 బస్తాలు ఇవ్వండి సారు అని చెప్పేసి 2 కోట్ల రూపాయలు తీసుకపోయి సీఎంఆర్ఎఫ్కు 2 కోట్ల రూపాయల నిధి కేటాయించండి ఆయన. అంటే ఇచ్చిండు, విరాళం ఇచ్చిండు. అసలు కథ ఏంది? ఇదేమో పేపర్లో వచ్చినటువంటి కథ. అసలు కథ ఏంటంటే ఈ బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యే గారి గన్మెను రీసెంట్గా ఓ లారీ యూరియా లోడ్ వచ్చింది. ఆ యూరియా లోడ్కి ఆ లారీకే దారి మళ్లించేసిండు ఆయన. అంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే గన్మెన్ చేస్తాడు ఆ పని. ఎమ్మెల్యే గారు చెప్పకపోతే ఎందుకు చేస్తారు? మరి ఎమ్మెల్యే గారు గన్మెనే ఓ లారీ యూరియాని ఎత్తుకపోతే ఆయన పిఏ ఎన్ని లారీలు ఎత్తుకపోయి ఉండాలి? ఎమ్మెల్యే గారు ఎన్ని లారీలు ఎత్తుకపోయి ఉండాలి? అంటే ఈ లెక్కన బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులే యూరియాను మొత్తం బుక్ చేసిరా, అమ్ముకున్నారా బ్లాక్ మార్కెట్లో? అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలన్నీ బయటకు వచ్చినాయి. ఇదే విషయాన్ని కేటీఆర్ గారు డైరెక్ట్గా బహిరంగంగానే చెప్పారు. ఒక ఎమ్మెల్యే గన్మెనే మొత్తం లారీ ఎత్తుకపోయిండు, మరి ఎమ్మెల్యే ఎన్ని ఎత్తుకపోయిండు, ఓ గోదామని ఎత్తుకపోయి ఉంటాడు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడి ఆ మాట్లాడిన ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికే యూరియా దొరకక రైతులంతా గోస పడుతున్నారు రోడ్ల మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు ఏ ఊరికి పోయినా కానీ గోస ఉన్నది, యూరియా గోస. దాంతో డ్యామేజ్ అయింది, మొత్తం పరువు పోతుందని చెప్పేసి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి విరాళం ఇచ్చింది, కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలేమో అమాయకుల. అప్పుడేంది ఇప్పుడేంది, ఎందుకు ఇస్తున్నాడు, దేనికోసం ఇస్తున్నాడు, ఉన్న పలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రైతుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది, ఇదంతా ఏంది అని చెప్పేసి డౌట్ రాదా? సో కాబట్టి అదే వచ్చింది, అదే జరిగింది. పోయి ఆయన చెక్కిచ్చేంత మాత్రాన మొత్తం మాఫ్ అవుతుంది అనుకున్నాడు. కానీ అసలు దొంగతనం బయటపడ్డది. అమ్మనా దొంగ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు.